రండి, ప్రభు యొక్క బలలో ప్రవేశించే మునుపు కొన్ని మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. కాబట్టి చాలా త్వరగానే చూసుకుంటూ వెళ్ళాలా. రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి చూసినట్లయితే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూసినట్లయితే నేను ప్రేమించు వారిని ఏం చేస్తున్నాడు ప్రభు? గద్దించి శిక్షించున్నాడు. సరే, శిక్షించే విషయాన్ని తర్వాత చూద్దాం. గద్దించుచున్నాను, నేను ఎవరిని ప్రేమిస్తున్నానో వారిని ఏం చేస్తున్నాడు? గద్దించు. కాబట్టి ప్రభు యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినది ప్రియులారా. ప్రభు ద్వారా ప్రేమించబడినటువంటి వ్యక్తిని ప్రభు ఏం చేస్తున్నాడు? మనం ప్రేమిస్తే కాదు, దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో వారిని ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు. కాబట్టి ఆరాధనలో చూస్తూ వచ్చాము, ఆయన ఎవరిని గద్దించి సరిచేసాను అన్నది ఆరాధన మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు ప్రభు యొక్క బలలో ప్రవేశించబడి మనం చూడాల్సిన మాట ఏంటంటే, ఆయన ప్రేమతో గద్దించిన గద్దింపునకు లోబడాల్సిన వారు ఎవరు? అర్థమైందండి? ఆయన ప్రేమతో గద్దించిన గద్దింపునకు లోబడని వారు ఎవరైనా కూడా చూడవచ్చు, లోబడాల్సిన వారు కూడా చూడవచ్చు. ఆయన ప్రేమతో గద్దిస్తే ఆ గద్దింపునకు లోబడిన వారు ఎవరు? కొంతమంది లోబడని వారు కూడా ఉన్నారు. ప్రభు ప్రేమతో గద్దిస్తే ఆ ప్రేమకు లోబడని వారు కొందరు ఉన్నారు. వారు ఎవరన్నది మనం కొన్ని విషయాలు మనం ధ్యానించమునుపు ప్రభు నడిపింపు వరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభువా, మరి ప్రభు యొక్క బల నిమిత్తమై కొన్ని మాటలు వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. ఈ వర్తమానం కొరకై నిలబడేవన్నీ నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవన్నీ నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికి ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు, వాక్యం మీది. నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని. దాసుడు యజమానుడు వైపు చూస్తున్నట్లు, దాసురాడు యజమానురాల వైపు చూసినట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తుండగా మీరు సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నాకున్న ప్రతి బలహీనతను కూడా మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం. దేవా, నీ వాక్యం ధ్యానించడానికి నేను యోగ్యను కాను, ఇక్కడున్న నీ ప్రజల కంటే నేను ఘనమైన వాడిని కాను. అయినప్పటికీ నీవు ఇచ్చిన కృపచేత వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. ఈ వాక్యం ధ్యానించడం కొరకై తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పట్టజాలంత విస్తారమైన నీ పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మాతో మీరు మాట్లాడండి. మీ వాక్య వెలుగులో మమ్మల్ని సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం. నేను బలహీనమై ఉన్నాము ప్రభు, మా బలహీనతలు క్షమించండి. బలలో పాల్గొనడానికి కూడా వాస్తవానికి అయితే మా జీవితాలు సరిచేయబడిన అనుభవం ఉండాలి. అటు సరిచేయబడిన అనుభవంలో బలలో పాల్గొనడానికి సాయం చేయండి. నాతో మాతో మీరు మాట్లాడమని దగ్గర మీ హస్తంలో అప్పచెబుతూ ఈ బలహీనతలు మీ పరిచర్య కడ్డు రాకుండా కూడా మీరే కాపాడమని, శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని మాతో మాట్లాడి అక్కర తెచ్చమని, ఈరోజు పరిచర్య అంతా దీవించి మీకు మహిమ తెచ్చుకోమని మాతో మాట్లాడి మా అక్కర తెచ్చమని. దేవా, వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారు ఎవరైనా త్వరపెట్టి తీసుకురండి. ప్రభు యొక్క బలలో యోగ్యమైన రీతిలో మమ్మల్ని మేము పరీక్షించుకొని సరిచేయబడిన అనుభవంలో బలలో పాల్గొంటానికి సహాయం చేసి అక్కడ తీర్చమని, ప్రభువైన యేసుక్రీస్తు నేను కూడా బలపరచమని, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామం పెట్టి శ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, బైబిల్లో కొన్ని విషయాలు మనం చూస్తున్నాము. లవోదిక యొక్క జీవితంలో ఇది 35వ ఆదివారము. నేను ప్రేమించు వారిని ఏం చేస్తున్నాడు? గద్దించి శిక్షించున్నాడు. కాబట్టి సరే, శిక్షించే విషయం తర్వాత చూద్దాం. నేను ప్రేమించు వారిని అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? గద్దిస్తున్నాడు. ఆయన ఎవరిని ప్రేమిస్తున్నాడో వారిని ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రేమతో గద్దించిన గద్దింపునకు లోబడిన వారు కొంతమంది ఉన్నారు. అర్థమైందండి? ఆయన ప్రేమతో గద్దించిన ఆ గద్దింపునకు లోబడినటువంటి వారు కొందరు ఉన్నారు. ఎవరా కొందరు అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉండి చూద్దారండి. వారిలో మొదటి వ్యక్తి రండి, కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. లోబడిన అనుభవం కలిగిన వారు. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ కీర్తన గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనంలో, నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు,
దుష్టులను నశింపజేసి ఉన్నావు, వారి పేరు ఎన్నటికి ఉండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. కాబట్టి ప్రియులారా, మొదటి మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆయన గద్దింపునకు లోబడినటువంటి వారు ఎవరు అని అంటే, మొదటి మాట ఇక్కడ చూస్తున్నాము, అన్యజనులు. ఎవరు? అన్యజనులు. అన్యజనులు అంటే ఎవరు? మీకు తెలిసిన కోణంలో అన్యజనులు అంటే ఎవరో చెప్పండి. అన్యజనులు అంటే దేవుని ఎరగని వారు, వాళ్ళు ఆ తర్వాత లెక్క. అది దేవుని ఎరగని వారు, రక్షణ మారు మనసు లేనటువంటి వారు, పాప క్షమాపణ అనుభవం లేనటువంటి వారు, ఇంకా వారి జీవితాలు పరీక్షించి చూడగా వారు దేవుణ్ణి ఆరాధించినటువంటి వారు. ఒక మాటలో చెప్పాలంటే, దేవుడే సర్వశక్తిమంతుడైన దేవుడు ఏంటో కూడా తెలియనటువంటి ప్రజలు. అయితే ప్రియులారా, ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఒక మాట ఉంది. ఎవరిని గద్దించుచున్నాడంటే అన్యజనులను గద్దించుచున్నాడు. కానీ అన్యజనులను గద్దించిన అన్యజనులు లోబడతారా? సహజంగా కొందరు లోబడచ్చు, కానీ అందరూ లోబడరు. కానీ అన్యజనుల యొక్క విధానం చూడగా వారు లోబడినటువంటి ప్రజలుగా ఉండాలి. దేవుడు ఎలా గద్దిస్తున్నాడు? ప్రభు ప్రేమతో గద్దిస్తున్నాడు. లవోదిక పట్ల కూడా ప్రేమతో దేవుడు గద్దిస్తున్నాడు. ఎందుకంటే అన్యజనుల లాంటి జీవితం లవోదికలో ఉంది. అన్యజనుల లాంటి మనస్తత్వము, అన్యజనుల లాంటి ఆలోచన లవోదికలో ఉంది. కాబట్టి ప్రభు ఏం చేస్తున్నాడు? ప్రేమతో గద్దిస్తున్నాడు. ప్రభు ప్రేమతో గద్దించినప్పుడు ఆ గద్దింపుకు లోబడితే లవోదిక స్థితిగతులు బాగుంటాయి. కోపం చూపిస్తున్నాడా లవోదిక మీద? ద్వేషం చూపిస్తున్నాడా? 34వ వర్తమానం వరకు కూడా మనం వింటూ వచ్చాం. ప్రభు వారి పట్ల ఎలాంటి కార్యాలు చేయడం కొరకు వారి గురించి ఎలా మాట్లాడుతూ వచ్చాడో చూసాం. ఈరోజు మనం చూసే మాట ఏంటంటే, ప్రభు ప్రేమతో గద్దిస్తున్నాడు. ఈ గద్దింపు ఎలాంటిదంటే ప్రేమతో. కానీ ప్రేమతో గద్దించిన ఆయన గద్దింపునకు లోబడిన వారు ఎవరంటే అన్యజనులు. వీరి జీవితాలు చూడగా అన్యజనులు అంటే విగ్రహారాధికులు, ఇంకా అన్యజనులు అంటే లోకాన్ని వెంబడించేవాళ్ళు, అన్యజనులు అంటే పాపం చేసేవాళ్ళు, అన్యజనులు అంటే దేవుణ్ణి ఎరగనటువంటి వారు. సో ఇటువంటి వారు అందరూ కూడా ఏంటమ్మా లైట్లు కదిలిస్తున్నారు, ఏంటది అది? కాబట్టి ఇటువంటి అనుభవం ఉన్నవారు అందరి యొక్క జీవితాలు మనం పరీక్షించి చూడగా వారు ఎలా ఉన్నారు? దేవుని గద్దింపునకు లోబడని అనుభవాలు ఉన్నాయి. అన్యజనులను గద్దిస్తున్నారే కానీ అన్యజనులు లోబడని స్థితిలో ఉన్నారు. కాబట్టి వారి యొక్క జీవితాలు చూడగా నశింప చేయబడుతున్న అనుభవంలోకి వచ్చేస్తారు. ఎవరినైతే గద్దిస్తున్నాడో, ఎవరినైతే గద్దించడానికి ఇష్టపడ్డాడో వారు ఆయన గద్దింపునకు లోబడకపోతే వాళ్ళు నశించిపోతున్న అనుభవంలోకి వచ్చేస్తారు. వాళ్ళు ఏమవుతారండి? నశించిపోయే అనుభవంలోకి వస్తారు. కాబట్టి మొదటి కోణం ఇక్కడ మనం చూసినట్టు ప్రియులారా, నీవైనా నేనైనా దేవుని బిడ్డలుగా మనం ఉన్నప్పుడు, రక్షణ మారుమనసు బాప్తిసం పొందిన మన జీవితాల్లో మనం గమనించాల్సిన మొదటి ప్రాముఖ్యత ఏంటంటే, ప్రేమతో దేవుడు గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపునకు లోబడాలి. లోబడిన వారు ఎవరు? అన్యజనులు. ఇప్పుడు దేవుడు ఒకవేళ మనల్ని గద్దిస్తుంటే మనం లోబడతలేదంటే అర్థం ఏంటి? మనం ఎలా ఉండట్టు చెప్పండి. దేవుడు మనల్ని గద్దిస్తున్నా ఆయన గద్దింపుకు మనం లోబడతలేదంటే మనం ఎలా ఉండట్టు? మరి అంతే. అన్యజనులకు దేవుని రాజ్యం ఉందా? అన్యజనులకు దేవుని రాజ్యం ప్రవేశం ఉందా? లేదు. కాబట్టి అన్యజనులకు దేవుని రాజ్యం లేదు, దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటి? దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మనం అన్యజనుల వల్ల ఉంటే మనకు దేవుని రాజ్యం లేదు, మనం నశించిపోతాం. అందుకే దేవుడు ప్రేమతో గద్దిస్తున్నాడు ఎవరిని? అన్యజనుల్ని. కానీ అన్యజనులు ఆయన ప్రేమతో గద్దించి ఆ గద్దింపునకు లోపడరు. ఎందుకు లోపడరు అంటే వారి మనస్తత్వాలు వేరు. ఒక రకంగా చెప్పాలంటే అన్యజనులు ఎలా ఉంటారు? దేవుడు లేడనే కోణంలో ఉంటారు. అన్యజనులు ఎలా ఉంటారు? దేవుడు లేడనే కోణంలో. దేవుడు లేడని ఎవరంటారు? బుద్ధిహీనులు. ఇప్పుడు అన్యజనుల యొక్క స్వభావం ఎలాంటిది? బుద్ధిహీనమైన స్వభావం. అందుకే దేవుడు గద్దిస్తున్నాడు. అయ్యా మీరు ఎలాంటి వారు, ప్రేమతో నేను మిమ్మల్ని ఎందుకు గద్దిస్తున్నానంటే మీరు లోబడాలి ఈ గద్దింపుకి. ఎందుకు? ఎందుకంటే అన్యజనుల యొక్క మనస్తత్వం మీలో ఉంది. ఇప్పుడు లవోదికలో ఉన్న ప్రజలతో కానీ లవోదికలో ఉన్న మనుషులతో కానీ ప్రభు ఎందుకు గద్దిస్తున్నాడంటే అన్యజనుల యొక్క మనస్తత్వం లవోదికలో ఉన్న ప్రజల్లో ఉంది. లవోదికలో ఉన్న ప్రజల్లో అన్యజనుల లాంటి మనస్తత్వం ఉంది. అలాంటి వైఖరి వారిలో జీవిస్తున్నారు కాబట్టి ప్రేమతో దేవుడు గద్దిస్తున్నాడు. మీలో ఉన్న ఈ గద్దింపు కోపంతోనో ద్వేషంతో అనుకోవద్దు. అన్యజనుల లాంటి జీవితం మీలో ఉంది కాబట్టి ఈ గద్దింపునకు ప్రేమతో గద్దించి గద్దింపునకు లోబడండి, అన్యజనుల లాంటి జీవితాన్ని మార్చుకోండి అని చెప్పి హెచ్చరిస్తున్నాడు. కానీ
లవోదికలో ఉన్న ప్రజలు ఎలా ఉంటారన్న తర్వాత కానీ మనమైతే ఎలా ఉండాలా? అన్య జనులాగా మనం ఉండకూడదని ప్రేమతో ప్రభు గద్దిస్తున్నాడు. వచ్చి కూర్చున్న మన జీవితాల్లో బలంలో పాల్గొనక మునుపు అన్ని జనుల లాంటి మనస్తత్వం, అన్ని జనుల లాంటి ఆలోచనలు, అన్ని జనుల లాంటి ఉద్దేశాలు మనలో ఉంటే ప్రేమతో మనం గద్దిస్తున్నప్పుడు మనం ఏం చేయాలా? సరి చేసుకోవాలి. ఇది లవోదికతో చెబుతున్నాడు, మనతో కూడా చెబుతున్నాడు. మొదటి మాట. ఇక రెండో విషయాన్ని చూద్దారండి, సమయం చాలా అయిపోతుంది. రెండో విషయాన్ని సామెతల గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం. చదవండి అక్క. సామెతల గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడగును, లోబడడు. కానీ రెండోదిగా ఎవరు లోబడాలా? అపహాస్యకుడు లోబడాలి. అపహాస్యకుడే జ్ఞానం కలిగిన వాడక్క. మరి జ్ఞానం కలిగిన వారు అంటారు, జ్ఞానం కలిగిన వారు కాదండి. ఎవరు లోబడాలా? అపహాస్యకుడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే అపహాస్యకుడు గద్దింపులకు లోబడాలి. ఎందుకు గద్దింపులకు అంటే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం మొదటి వచనం. అపహాస్యకులు ఏం చేస్తారు? వారి జీవితాలు ఎలా ఉంటాయంటే వారు లోబడతల్లా దేవుని గద్దింపుకి. అపహాస్యకులను గద్దిస్తున్నాడు. ఎందుకు గద్దిస్తున్నాడు? వారు యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించేవారు కాదు. 2, వారి జీవితాలు దివారాత్రం దాన్ని ధ్యానించరు. అర్థమవుతుందండి? అపహాస్యుల యొక్క జీవితాలు ఏంటి? దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించరు, ఆ వాక్యాన్ని బట్టి ఆనందించే అనుభవం వారిలో లేదు. చూడండి, ఇక్కడ లవోదికతో కూడా మాట్లాడుతున్న కోణం ఇందుకే. ఏమని మాట్లాడుతున్నాడు? అపహాస్యకులను గద్దిస్తున్నాడు. అంటే అపహాస్యం చేసేటటువంటి ప్రజల లాంటి మనస్తత్వం మీలో ఉందేమో, సరి చేసుకోండి అని ప్రేమతో గద్దిస్తున్నాడు. ఎందుకు ఈ గద్దింపు అంటే ప్రేమతో ఎందుకు గద్దిస్తున్నాడంటే లవోదికయ అపహాస్యకుల్లాగా నష్టపోకూడదని దేవుడు గద్దిస్తున్నాడు. ఏమంటాడు? దుష్టుల ఆలోచన చొప్పున్నాడు ఒక పాపుల మార్గమున నిలవక అపహాస్యకులు కూర్చుండ చోటున కూర్చుంటే ఏం జరిగిద్ది? నష్టమే. అపహాస్యం చేసేవాళ్ళకి దేవుని రాజ్యం ఉందా? పరలోక రాజ్యం ఉందా? వాళ్ళు మారుమోసి పొందితే తప్పగా, లేదా వాళ్ళకి లేనట్లే. ఇక్కడ బైబిల్ చెప్పేటటువంటి రెండో కోణం ఏంటంటే అపహాస్యకులు ఎవరైతే అపహాసం చేసేవాళ్ళు ఉన్నారో అలాంటి వారు దేవుని గద్దింపునకు లోబడాలి. మనం సింపుల్గా వేరే వాళ్ళని అపహాసం చేస్తాం. అక్కకి అన్నకు ప్రార్థన జీవితం రాదు, వాళ్ళు ప్రార్థన చేయలేరు, వాళ్ళు వాక్యం చదవలేరు, వాక్యం చెప్పలేరు, వాళ్ళు అట్లాంటి వాళ్ళు అని అపహాసం చేస్తాం మనం. అంటే అర్థం ఏంటి? హేళన చేస్తాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, ఇక్కడ చూస్తున్న రెండో మాటను చూసినట్లయితే అపహాస్యకులు ఎలాంటి వారు అంటే ప్రభు ప్రేమతో గద్దిస్తున్న ఆ గద్దింపులకు ఏం చేయాలా? జీవితం మార్చుకోవాలి, ఆ గద్దింపులకు లోబడాలి. కానీ అపహాస్యకులు లోబడరు. ఎందుకంటే వాళ్ళు దేవుని వాక్యం చదివే అనుభవం లేదు. ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యంలో ఆనందించే అనుభవం వారిలో లేదు. దేవుని వాక్యానికి లోబడరు, దేవుని వాక్యాన్ని ధ్యానించరు. కాబట్టి వాళ్ళు దేవుడు గద్దిస్తున్న గద్దింపు అని తెలియదు. మీరు చూడండి, ఇప్పుడు మనం డైలీ పోర్షన్ చదువుకుంటాం. డైలీ పోర్షన్ అంటే మన వ్యక్తిగతమైనటువంటి డైలీ పోర్షన్ ప్రతిరోజు మనం చదువుకుంటూ వస్తాం. మన తప్పులు, మన పొరపాట్లు ఉంటే దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? వాక్యం ధ్యానించడం ద్వారా, దేవుడు మనల్ని గద్దించడం ద్వారా మనం ఏం చేస్తాం? సరి చేసుకుంటాం. అది దేవుని గద్దింపు ద్వారా మన జీవితాలు ఏమవుతున్నాయి? సరిచేయబడిన అనుభవంలోకి వస్తున్నాయి. అపహాస్యకులు దేవుని వాక్యం చదువుతారా? అపహాస్యకులు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారా? లేదు. వాళ్ళు చదవరు, ధ్యానించరు. తద్వారా వాళ్ళకి దేవుని గద్దింపు ఏంటో తెలిసిద్దా? అందుకే దేవుని గద్దింపుకు లోబడరు. ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని వాక్యాన్ని ఆనందిస్తారో అలాంటి వారి జీవితాల్లో దేవుని గద్దింపు వారిలోకి రావటం ద్వారా వారు చేసే అపహాస్యమైన జీవితం నుండి ఏమవుతారు? గద్దించబడుతున్నారు. కాబట్టి మార్పు చెందుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు లోబడని వారెవరు? ప్రేమతో ఆయన గద్దిస్తున్న ఆయన గద్దింపుకు లోబడని వారెవరు? మొట్టమొదటిగా ఎవరు లోబడని వారు? అన్యజనులు లోబడతలేదు. వాళ్ళకి దేవుడు అంటే ఏంటో తెలియదు, దేవుని కార్యాలు అంటే తెలియదు. రెండోదిగా లోబడని వారెవరు? అపహాస్యకులు. అపహాస్యం చేసేటటువంటి వారు దేవుని గురించిన ఆలోచనలు తెలియదు కాబట్టి, దేవుని మాటలు తెలియదు కాబట్టి వారు లోబడే మనస్తత్వం వారికి లేదు. వారు దేవునికి లోబడరు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని ఆనందిస్తలేదు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తలేదు. కాబట్టి
వారు లోబడే మనస్తత్వం వారిలో ఉండదు. ఇది 2. అంటే ప్రేమతో ప్రభు గద్దించిన అపహాస్యకులు దేవుని వాక్యాన్ని చదవరు, ధ్యానించరు కాబట్టి వారిని ప్రేమతో గద్దించినా వారు లోబడరు. ఇదన్నమాట 2. ఇక 3వ విషయాన్ని చూద్దానండి. 3వ మాట దేవుని యొక్క వాక్యంలో నుండి రండి. 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం. 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయము మనం చూసినట్లయితే 9-10 వచ్చినారు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించెను. సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోలేదు. యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞ అతడు కైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా. చాలక్క, తర్వాత గద్దింపు అన్నది మనం వింటాం. సో ఇక్కడ మనం చూస్తున్నమాట ఎవరిని గద్దిస్తున్నాడు. 3వదిగా అంటే మనం చూస్తున్నాం ఆయన ప్రేమతో ఎవరిని గద్దిస్తున్నాడు అన్నది మనం చూస్తున్నాం. ఆయన ప్రేమతో గద్దించిన లోబడిన వారు ఉన్నారు. వారిలో అన్యజనులు మొదటి వారు, 2వ వారు అపహాస్యులు ఉన్నారు. 3వదిగా చూసినట్టు ఇక్కడ రాయబడిన మాట సొలొమోను. అంటే దేవుని గద్దింపునకు లోబడినటువంటి వాడు దేవుడు మాట్లాడిన. సొలొమోను అంటే అర్థం ఏంటి? టెన్షన్ పడిపోతున్నారు అక్క. సొలొమోను అంటే అర్థం ఏంటి? పేరుకి అర్థం సమాధానం అని అర్థం. సమాధానం అని అర్థం. ఇప్పుడు ఇక్కడ సొలొమోను ఎలాంటి వాడు? సమాధానం కలిగి ఉండాల్సిన వాడు. ఇప్పుడు సమాధానాన్ని కోల్పోయాడు కాబట్టిగా దేవుడు గద్దిస్తుంది. ఇప్పుడు సొలొమోను దేవుడు ఎందుకు గద్దిస్తున్నాడు? ఎవరితో మనం సమాధానం ఉండాలి? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 వచనం. ఎవరితో సమాధానం ఉండాలి? మీరు బైబిల్ చూస్తల్లా, ఆయనే చెబుతాడు అని చెప్పి నాయంక చూస్తున్నారు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 వచనం. ఎవరితో సమాధానం ఉండాలి? చదవండి. ఇప్పుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవునితో మనము, నేను చూడకుండా అని చెబుతున్నానండి, దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. ఇప్పుడు ఎవరితో సమాధానం ఉండాలి? దేవునితో సమాధానం ఉండాలి. మరి ఇప్పుడు ఈ అన్నగారు ఏం చేశాడు? పేరేమో సమాధానం. ఎవరన్నా ఉండారు మన సంఘంలో సమాధానం అని పేరు కలిగిన వాళ్ళు లేరుగా? ఆ దేవునికి 2 అంతల వందనాలు. కాబట్టి సమాధానం పేరుకేమో సమాధానము, కానీ సమాధానమే లేదు. ఇక ఎవరితో లేదు? దేవునితో సమాధానం ఉండాలి. అసలు నువ్వు పుట్టిన తర్వాత నీ జీవితానికి దేవుడు ఒక రాజుగా నిన్ను చేశాడు. చేసిన తర్వాత నీ చుట్టుపక్కల ఉన్న వారందరినీ నీతో సమాధానపరిచాడు. ఈయన జీవితం చూడండి, చుట్టుపక్కల ఉన్న వారందరినీ సమాధానపరుచుకున్నాడు, అందరితో సమాధానంగా ఉన్నాడు, కానీ దేవునితో సమాధానం లేడు. అదిగే లోకంలో సామెత ఉంది, ఇంత బ్రతికి ఇంటి వెనకాల చచ్చిపోయాడంట. ఏమంటాడు? ఇంత బ్రతికి ఇంటి వెనకాల చచ్చిపోయాడంట. నాలాంటి వాడే మంచిగా బ్రతికాడు, రాయల్టీగా రాయల్ లైఫ్ మంచిగా ఉంది. ఇంటి వెనకాలకి వెళ్ళాడు, గుండె హార్ట్ అటాక్ వచ్చాడు, టక్కనే చచ్చిపోయాడు. ఉపయోగం ఏముంది? ఇంత బ్రతికి ఇంటి వెనకాల చనిపోవడం ఏంది? అంటే ఇంట్లో చచ్చిపోవాలా, లేదా ఇంటి ముందర చచ్చిపోవాలా? ఇంటి వెనకాల చచ్చిపోయాడు అంటే ఎవరు చూడరు. అది కాదక్క. ఇంటి వెనకాల అంటే అర్థం ఏంటంటే పూర్వ దినాల్లో కుక్క చావు అని అర్థం. పూర్వ దినాల్లో పనికిరాని వాటిని ఆడబెట్టేవాళ్ళు, ఇంటి వెనకాలే పడేసేవాళ్ళు. అవునా? గేదెలు పెంట పోగుడు అంటారు, మరి ఏరియాలో ఏమంటారు తెలియదు. దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారు? ఇంటి ముందర వేసుకుంటాం, ఇంటి వెనకాల వేసుకుంటావా? మరి ఎందుకు వేస్తారా? పనికిరాదనే కదా. అవునా? మరి ఇప్పుడు సొలొమోను జీవితం ఎలా ఉంది? ఇంత బ్రతికి పనికిరాని జీవితం ఉంది. ఎందుకు? అసలు అతని పేరులోనే సమాధానం ఉంది. అతడు ఎవరితో సమాధానం కలిగి ఉండాలి? దేవునితో సమాధానం. సరే, మనుషులతో సమాధానం అన్న తర్వాత అందరినీ దేవుడు తనతో సమాధానం పడేటట్టు, అందరూ హృదయాలు ప్రేరేపణ కలిగించి అందరూ తనతో సమాధానం పడేటట్టు దేవుడు చేశాడు. ఇప్పుడు ఈయన ఎవరితో సమాధానం కలిగి ఉండాలి? మరి ఎవరితో కలిగి ఉన్నాడు చెప్పండి? కాదక్క, చూడండి ఎవరితో సమాధానం కలిగి ఉన్నాడు తెలుసా? 4వ వచనం, 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే ఎన్నో మాట ఇది? 3వదిగా. ఇప్పుడు సొలొమోను హృదయం ఎక్కడుంది?
రైట్. దేవుని దగ్గర కాదు. ఇప్పుడు ఎక్కడుంది? భార్యల దగ్గర ఉంది సమాధానం. ఎంతమంది భార్యలు? 700 మంది రాణిలు, 300 మంది. సరే 1000 మంది వేసుకో. ఎవరైనా సరే భార్యల కింద వచ్చేస్తున్నారు కాబట్టి 1000 మంది. 1000 మంది భార్యలతో సమాధానం ఉండడు కానీ ఒక్క దేవునితో సమాధానం లేడు. 1000 మంది భార్యలతో సమాధానం ఉండి దేవునితో సమాధానంగా లేకపోతే అది దేవునికి మహిమకరంగా ఉంటుందా? 1000 మంది భార్యలతో సమాధానం లేకపోయినా దేవునితో సమాధానం ఉండాలి. అది ప్రాముఖ్యత. ఎందుకు? భార్య ఉన్నవాడు లేనివాడిగా జీవించాలి, భార్య కలిగిన వాడు లేనివాడిగా జీవించాలని బైబిల్ సెలవిస్తుంది. ఇప్పుడు సొలొమోను ఎవరితో సమాధానం కలిగి ఉన్నాడు? భార్యలతో సమాధానం కలిగి ఉన్నాడు, అన్య దేవతలతో సమాధానం కలిగి ఉన్నాడు, విగ్రహాలతో సమాధానం కలిగి ఉన్నాడు. సర్వోన్నతుడైన దేవునితో సమాధానం లేదు. అర్థమవుతుందండి? ఉండాల్సిందంతా ఉంది. అందుకే నేను మొదటే చెప్పా, ఏముంది? ఇంకొక మాట ఉంది, వాడు సర్వలోకం సంపాదించుకుని. ఇప్పుడు ఇదే సొలొమోను యొక్క చరిత్ర ఇలాగ ఉంది. అన్ని సంపాదించుకున్నాడు, పేరు ప్రఖ్యాతులు ఉంది, మందిరం కట్టాడు, దేవుని మహిమ తీసుకొచ్చాడు, చాలా గొప్ప పేరు ఉంది సొలొమోను అంటే. సొలొమోను అంటే మామూలు వాడా? ఎప్పుడు మొదటి సమూయేలు గ్రంథంలో 2-3 అధ్యాయాల్లో పోయినటువంటి దేవుని మహిమని తిరిగి తీసుకొచ్చినటువంటి వాడు. అంత గొప్ప అనుభవం ఉన్నటువంటి సొలొమోను అందరితో సమాధానం ఉన్నాడు, కానీ ఉండాల్సిన ఆయనతో లేడు. ఎవరితో? నేను ఒక మాట చెప్తా. ఓ సండే స్కూల్లో ఒక టీచరు ఒక పిల్లవాడిని ఒక మాట అడిగింది. అరే, ఈ లోకంలో డబ్బులు, ఆస్తి, ఐశ్వర్యము, బంగారము అంతా కూడా పక్కన పెట్టానురా, మరి యేసు ప్రభువారిని పక్కన పెట్టాను, నీకేళ్లలో ఎవరు కావాలో చూసుకో. ఆస్తి, డబ్బు, ఐశ్వర్యం మొత్తం ఉంది, యేసు ప్రభువారు పక్కన ఉన్నాడు, ఇవన్నీ పక్కన ఉండి అంటే ఆ చిన్నపిల్లవాడు అన్నాడు, నాకు యేసు ప్రభువే కావాలన్నాడు. ఏమన్నాడు? యేసు ప్రభువే. సహజంగా నాలాంటి వాళ్ళు ఏమంటారు? మీలాంటి వాళ్ళు కాదు, నాలాంటి వాళ్ళు ఏమంటారంటే ముందర డబ్బు ఉంటే చాలు, తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభా తప్పు అయిపోయిందిరా, డబ్బును కోరుకున్నా క్షమించు ప్రభు అని అడగొచ్చు. ఈ డబ్బులు ఉంటే ఆయన ఉంటాడు. అతి తెలివి కాదు, అతి తెలివి, పనికిరాని తెలివి ఇదే. కాబట్టి అట్లా అనుకుంటూ వస్తాం. కానీ ఆ చిన్నపిల్లవాడు ఏం చేసేది తెలుసా? నాకు యేసు ప్రభు ఉంటే జాల్ టీచర్ అన్నాడు. అరే, బంగారము అంతా ఉందిరా, మరి ఇదంతా వద్దంటే ఈయన లేనిదే అది అంతా ఎందుకు టీచర్? ఈయన లేనిదే అదంతా దేనికి? ఇది డబ్బు ఇచ్చేదెవరు? యేసు ప్రభువే. బట్టలు ఇచ్చేదెవరు? యేసు ప్రభువే. ఆరోగ్యం ఇచ్చేదెవరు? యేసు ప్రభువే. బంగారం ఇచ్చేదెవరు? యేసు ప్రభువే. కారు, బైక్ అన్ని ఇచ్చేదెవరు? యేసు ప్రభు. ఆయనే లేనప్పుడు ఇదంతా దేనికి? నాకు ఇవ్వద్దు, నాకు ఆయనే కావాలి. ఇప్పుడు సొలొమోను ఎట్లున్నాడు? బంగారం కంటే శ్రేష్టకరమైన ప్రభువుని వదిలిపెట్టుకుని ఆ దేవునితో సమాధానాన్ని విడిచిపెట్టుకుని ఇప్పుడు ఎవరితో సమాధానం కలిగి ఉంటున్నాడండి? భార్యలతోనూ, అన్య దేవతలతోనూ, విగ్రహాలతోనూ సమాధానం కలిగి ఉంటున్నాడు. పైపెచ్చు ఎక్కడ వెళ్ళిపోయి కొండ మీద ఏం చేస్తున్నాడు అన్న? అక్కడ బలి అర్పించడం కొరకు బలిపీఠాన్ని కూడా కట్టిన అనుభవాలు ఉన్నాయి. దేవుని సన్నిధికి విరోధంగా బలిపీఠాన్ని కట్టాడు. అసలు ఈ సొలొమోను ఎవరు? వాస్తవానికి తన తల్లి చరిత్ర ఏంది చెప్పండి? బెత్షెబా కాదు, ఆమె చరిత్ర ఏందని నేను అడుగుతున్నా. ఆమె పేరు అడగల, ఆమె చరిత్ర ఏంది? ఊరికక్క శావుకురాలు కాదు, ఏం కాదు, నేను చెబుతాను. ఆమె చరిత్ర ఏంది? ఒక భర్త ఉండి ఇంకొక అతనితో వ్యభిచారం చేసిన ఆమె. సహజంగా భర్త ఉండి వేరే పురుషుడితో పాపం చేసినామని మనం ఏమని పిలుస్తాం? చెప్పండి, పర్లేదు, వ్యభిచారి, వేశ్య అని పిలుస్తాం. వాస్తవానికి తన తల్లి చరిత్ర ఎలా ఉందో చెప్పండి. దావీదు రాజు పెళ్లి చేసుకున్నాడు, సరే అది వేరే కోణం. చేసుకోకముందే పాపం చేశాడుగా. భర్త యుద్ధం చేస్తున్నప్పుడు ఏమేం చేసింది? ఈయనతో పాపం చేసింది. ఎలా నిలబడాలేమా? ధైర్యంగా దేవుని కొరకు నిలబడిన స్త్రీలాగా నేను అలా పాపం చేయనని చెప్పి ఎదిరించి బుద్ధి చెప్పినట్టయితే దావీదు జీవితంలో మచ్చ కూడా ఉండేది కాదు, అవునా కదా? కానీ ఏమేం చేసింది? పాపం ఒక భర్త ఉండగా వేరే ఆమెతో ఒక భర్త ఉండగా వేరే పురుషుడితో పాపం చేసిందంటే ఏమనాలి చెప్పండి? మీరు చెప్పండి, ఏమనాలి? వ్యభిచారి. ఇప్పుడు సొలొమోను తల్లి పేరు ఏం పేరు అనాలి మనం లెక్క ప్రకారం? మరి ఈయన ఎవరు పుట్టాడు? ఒక వ్యభిచారానికి పుట్టిన అనుభవం ఉంది. తర్వాత దావీదు పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు సొలొమోను మళ్ళా దావీదు యొక్క అనుభవంలోకి వచ్చి రాజుగా అవుతానికి దేవుడు ఇష్టపడ్డాడు. తల్లి విధానం చూడక ఎలా ఉందో చూడు, తన తల్లి స్థితిగతులు చూడగా ఒక వ్యభిచారం యొక్క అనుభవంలో ఉంది. మరి అటువంటి స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు దావీదును బట్టి మళ్ళా దేవుడు కృపను అనుగ్రహించి బెత్షెబా మీద ఉన్నటువంటి ఆ పాపపు మాటను తీసివేసి సొలొమోను అనుగ్రహించి సొలొమోను ద్వారా సమాధానాన్ని అనుగ్రహించి చుట్టుపక్కల ఉన్నవారందరూ సమాధానాన్ని ఇస్తూ వచ్చాడు. నీ తల్లి స్థితి బాగోలా? నీ తల్లి స్థితి చూడగా పూర్వం ఎలా ఉంది?
అది బాగోలా. కానీ ఆ తల్లి స్థితి బాగోపోయినా దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? సమాధానపరుస్తూ వచ్చాడు. అవునా కదా? సమాధానపరిచాడు. ఇప్పుడు సొలొమోను స్థితిగతులు ఏంటి? ఏ సమాధానాన్ని అయితే దేవుని ద్వారా పొందుకున్నాడో అదే సమాధానాన్ని పోగొట్టుకున్నాడు. పాపపు జీవితం కలిగినటువంటి తన తల్లి దగ్గర నుండి వచ్చిన పాపపు జీవితాన్ని నుండి దేవునితో సమాధానం పొందినటువంటి సొలొమోను ఇప్పుడు ఆ సమాధానాన్ని కోల్పోయాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సమాధానాన్ని కోల్పోయాడు. అసలు ఉండాల్సిన పేరేంటి? నువ్వు కలిగి ఉందేంటి? ఎవరితో సమాధానం ఉండాలి? దేవునితో. ఆయన దేవుడు గద్దిస్తున్నాడు. ఒకసారి కాదు, 2 మార్లు గద్దించాడంట. 2 మార్లు గద్దించినా సొలొమోను లోబడతల్లా. అంటే చూడండి, ప్రేమతోనే గద్దిస్తున్నాడు ఇక్కడ సొలొమోన్ని. కోపంతో గద్దిస్తున్నాడా? ద్వేషంతో గద్దిస్తున్నాడా? లేదు. అయ్యా, నువ్వు ఒక సర్వలోకం సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుని ప్రయోజనం ఏముంది? నువ్వు ఎంతమందితో సమాధానం కలిగి ఉన్నా నాతో సమాధానం లేకపోతే ప్రయోజనం లేదు. ఈరోజు నువ్వు సమాధానం ఎవరితో ఉండాలి? సర్వోన్నతుడైన దేవునితో సమాధానం ఉండాలి. కానీ దేవునితో సమాధానాన్ని కోల్పోయి భార్యలతో, అన్య దేవతలతో, విగ్రహాలతో, ఆ అపవిత్రమైన బలిపీఠాలతో సమాధానం ఉందే కానీ దేవునితో లేదు. అందుకే దేవుడు ప్రేమతో గద్దిస్తున్నాడు, నువ్వు దారి తప్పిపోయాను. కానీ ప్రేమతో దేవుడు గద్దించిన ఆ గద్దింపునకు లోబడలేని స్థితిలో సొలొమోను ఉన్నాడు. ఇది ఎన్నో మాట? 3. ఇక 4వ విషయాన్ని చూద్దాం రండి. 4వ మాటను చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం, 19-20 వచనాలు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 19-20 వచనాలు. నీ తండ్రికి నా తండ్రికి సంధి కలిగి ఉన్నట్లు నీకు నాకును సంధి కలిగి ఉండవలెను. వెండి బంగారులను నీకు కానుకగా పంపిస్తున్నాను. నీవు వచ్చి ఇశ్రాయేలు రాజైన బయెషా నా యొద్ద నుండి తిరిగి పోనట్లు నీకును అతనికి కలిగిన నిబంధనను తప్పించవలెను. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం నుంచి. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 19వ వచనము 20. ఇరవై 27వ వచనం కూడా. చాలు. ఇక్కడ ఎవరు కనపడుతున్నారంటే ఎన్నో వ్యక్తినా? 4. 4వదిగా ఎవరు కనపడుతున్నారు? సౌలు. సౌలు యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. 4వ వ్యక్తి ఎవరంటే సౌలు. సౌలు యొక్క జీవితంలో ప్రేమతో దేవుడు గద్దిస్తున్నాడు. ఎన్నో వచనంలో? 19-20 వచనాల్లో 15వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథంలో ప్రేమతో గద్దించాడు. గద్దింపునకు లోబడ్డా? లోబడలా. పైపెచ్చి ఏమంటున్నాడు సమూయేలుతో? నువ్వు రా, మన ఇద్దరం కలిపి వెళ్ళి బలులు అర్పిద్దాం రమ్మని చెప్పి అడుగుతున్నాడు. నాతో కూడా రమ్ము, సమూయేలును వేడుకొనెను. అందుకు సమూయేలు, నేను నీతో కూడా తిరిగి రాను. నువ్వు వెళ్ళి యెహోవా ఆజ్ఞను విసర్జించదు గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పాను. ఈ మాట చెప్పాడు. అయ్యా, నువ్వు రాజుగా ఉంటానికి దేవుడు ఇష్టపడలేదు, నిన్ను విసర్జించేశాడు దేవుడు. నిన్ను వద్దన్నాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉంటానికి నేను యోగ్యుడు కాదని తీసేశాడు అని చెప్పినప్పుడు ప్రేమతో గద్దిస్తున్నాడు. నువ్వు రాజు యొక్కని పోగొట్టుకున్నావు. ఇప్పుడు ఎవరు? సౌలు ఏం చేయాలా? గద్దింపుకు లోబడాలి. ప్రభా, మరి నేను తప్పు చేశాను, ఎన్నిక లేని గోత్రం నుండి నన్ను ఏర్పరచుకున్నావు, బెన్యామీను గోత్రం నుండి నన్ను ఏర్పరచుకుని ప్రభా రాజుగా చేస్తూ వచ్చావు, మరి ఈ స్థితిలోకి నన్ను తీసుకొచ్చావుగా ప్రభా అని చెప్పి దేవుడు గద్దించుతున్నాడు. ఏమని? చూడు, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు సొమ్ము మీద ఆయన దృష్టికి కీడు చేసితివి, దోపుడు సొమ్ము మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివి. ఇట్లా గద్దిస్తున్నాడు. నువ్వేం చేసావు? దేవుని మాట వినక దోపుడు సొమ్ము మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసావు. సో ఆయన దృష్టికి కీడు చేసి ఎగబడి దోపుడు సొమ్మును దోచుకున్న వ్యక్తితో ప్రేమతో గద్దిస్తున్నాడు. నువ్వెందుకు ఇలా చేసావు? అంతకుముందే ప్రభు చెబుతాడు, మీరు ఈ దోపుడు సొమ్ము తెచ్చుకోవద్దు, ఏది కూడా మీరు తెచ్చుకోవద్దు అన్నట్టుగా దేవుడు చెబుతూ వస్తాడు. కానీ దేవుని మాట విన్నాడా?
లేదు. అంటే దేవుని గద్దింపులకు లోబడతల్లా. ఇక్కడ సౌలు యొక్క జీవిత చరిత్ర చూడగా 19-20 వచనాల్లో దేవుడు గద్దిస్తున్నాడు తన ప్రవక్త ద్వారా, సమూయేలు ద్వారా గద్దిస్తున్నాడు. నువ్వు ఏదో చేసిన తప్పు, ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి దేవుడు గద్దించినప్పుడు తర్వాత గద్దించామన్నాడు, నీ రాజ్యాన్ని తీసేసి వేరే ఒకరికి ఇచ్చేసేసి అని అన్నాడు. అప్పుడు సౌలు ఏం చేయాలి? సరే, సౌలు ఏం చేయాలన్నది నేను చెప్పక మునుపు ఇంకొక ఆయన ఏం చేశాడో చెబుతా. ఎవరైనా రాజుల గ్రంథంలో కూడా చూస్తాం, యెషయా గ్రంథంలో కూడా చూస్తాం. హిజ్కియా. ఎవరైనా? హిజ్కియా ఏం చేశాడు? మంచి పని అన్న, మీరు కూడా గోడ తట్టే ఉంటారు, సంతోషం చెప్పారు. ఏమన్నారు? గోడ తట్టు తిరిగి నువ్వు మరణం కాబోతున్నావు, నీళ్ళు చక్కబెట్టుకో, నీ కాలం అయిపోయిందయ్యా, నువ్వు మరణం కాబోతున్నావు అన్నప్పుడు గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చాడు. కన్నీరు కార్చడం ద్వారా దేవుడు ఏం చేశాడు? మరి దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడితే, దేవుని మాటకు లోబడితే, సరి చేసుకుంటే దేవుడు పశ్చాత్తాపడినప్పుడు క్షమించేవాడేగా, కనికరం చూపించేవాడుగా. మరి సౌలు ఏం చేస్తున్నాడు? అసలు ఇక్కడ ప్రార్థన చేయాలన్న మనస్తత్వం సౌలుకు వస్తుందా? భ్రష్టుడు అయిపోయిన స్థితిలో ఉన్నాడు. ప్రార్థన అంటే కూడా విడిచిపెట్టేశాడు. ఏదైనా కార్యం చేద్దామంటే ప్రార్థన జీవితం లేదు. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి. చేసిన తప్పు ఒకటి ఉంది, దోపుడు సొమ్ము ఎగబడి తెచ్చుకున్నావు, దేవుని మాటకు లోపల, అది దేవుడు గద్దిస్తున్నాడు నిన్న ఆ మాటలో. ఈ మాట గద్దించినప్పుడు నువ్వేం చేయాలా? ప్రభువా నా తప్పు అయిపోయిందని హిజ్కియా వలె పశ్చాత్తాపడితే దేవుడిని కనికరించేవాడు. ఎందుకంటే నువ్వు రాజు కాబట్టి, ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు కాబట్టి దేవుడిని కనికరించుండేవాడేమో. నువ్వేం చేసావు? సమూయేలు దుప్పడు పట్టుకున్నాడు వెళ్తుంటే సమూయేలు. అదేమైంది? ఒక ప్రవక్త. ఎవరు? ఒక ప్రవక్త. ప్రవక్త అంటే ఎవరండి? సౌలా. దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడు, దేవుని మాటని మనకు తెలియపరిచేవాడు ప్రవక్త. ఇంకా ప్రవక్త అంటే జరగబోయే విషయాల్ని మొదటే దేవుని దగ్గర నుంచి తెలుసుకుని మనకు తెలియపరిచేవాడు. ఆ జరగబోయే పరిస్థితి నుంచి మనం తప్పించబడటానికి తెలియపరిచేవాడే ప్రవక్త. వారిలో ఒక ప్రవక్తను చూద్దాం. ప్రవక్త అంటే సూచన. ఎవరు? యోనా ఉన్నాడు. యోనా ఎక్కడికి వెళ్ళాలా? నినేవే పట్టణానికి వెళ్ళాలి. కానీ ఎక్కడికి వెళ్ళాడు? తర్షీష్కి వెళ్ళాడు. సరే, ఎక్కడికి వెళ్ళినా యోనా వెళ్ళాడు, తిమింగలం గర్భంలో పడ్డాడు, తర్వాత అక్కడ పశ్చాత్తాపడ్డాడు, కక్కివే పడ్డాడు, బయటకు వచ్చాడు, అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాడు? యోనా నినేవే పట్టణానికి వెళ్ళాడు రెండోసారి. తిమింగలం గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? నినేవే పట్టణంకి వెళ్ళి ఏం చేశాడు? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? రాబోతున్న దినాల్లో మీరు చేసిన పాపాన్ని బట్టి మీ అందరి మీద ఉగ్రత రాబోతుంది, కాబట్టి మీరు అందరూ ఏం చేయాలా? సరి చేసుకోండి అని దేవుని వాక్యం మొట్టమొదటిగా మెల్లగా చెప్పడం స్టార్ట్ చేశాడు. తర్వాత బిగ్గరగా చెప్పాడు. రాజు దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళిపోయింది, అధికారులు అందరి దగ్గరికి. వాళ్ళందరూ బట్టలు చింపుకుని అయ్యో ఇది తప్పెందుకు అని చెప్పి బుడిది పోసుకుని ఎట్లాగో ఉపవాసం ఉంటారు. జరగబోయే కీడేమైంది? తర్వాత వారి జీవితాలు సరి చేసుకోవాలి. మళ్ళీ తర్వాత మరలా అదే వంకర స్థితిలో ఉన్నారు కాబట్టి మరలా నహూము గ్రంథము ఎక్కడ చదివితే మనకు అర్థమైంది. మళ్ళీ తీర్పు వచ్చింది నినేవే పట్టణానికి. కానీ మొదట అయితే ఏం చెప్పబడింది? ఎవరు వెళ్ళారు? యోనా. ఏం చెప్పాడు? జరగబోతుంది, తీర్పు వస్తుంది, మీరు సరి చేసుకోండి అని చెప్పాడు. ప్రవక్త అంటే అది. ప్రవక్త అంటే ఏంటి? జరగబోయే కీడు కానీ జరగబోయే నష్టమైన మేలైనా దేవుడి పంచాస్త్రాన్ని మనకు తెలియపరిచేవాడే ప్రవక్త. ప్రవక్త అంటే దేవుడు మనకేం చేయబోతున్నాడో అది మనకు తెలియపరిచేవాడే ప్రవక్త. అంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడే ప్రవక్త వస్త్రాన్ని ఇట్ట పట్టుకుని లాగాడు, చింపేసాడు. ఒక మాటలో చెప్పాలంటే నీ బ్రతుకేంటి, నీ జీవితం ఏంటి? నువ్వే ఒకప్పుడు చెప్పావు నేను ఎన్నిక లేని గోత్రం నుండి ఏర్పరచబడిన వాడిని అని. రాజుగా చేసినప్పుడు, మొట్టమొదటి రాజు అవుతున్నప్పుడు దేవుడు నేను రాజుగా అభిషేకిస్తున్నాడు అన్నప్పుడు ఏమని చెప్పాడు? అసలు నా గోత్రం ఇశ్రాయేల్లో ఉందా? లేదా? లేవి గోత్రం కాదక్క, బెన్యామీన్ గోత్రం. మీరు అసలు ఏమి తెలియనట్టుంది. అసలు బెన్యామీన్ గోత్రం. అక్కేమో లేదనిద్ది, మీరేమో లేవి గోత్రం. సరే, మంచివాళ్ళు, చాలా మంచివాళ్ళు. మీలాంటి వాళ్ళు ఉండటం కూడా నాకు కూడా కొద్దిగా అంటే కన్ఫ్యూజ్ చేస్తానక్క. ఎందుకంటే నాకు కూడా సంతోషం ఉండిద్ది. మీరు తప్పు చెబితే నేను నవ్వుతా. అంటే నా ముఖంలో చిరునవ్వు ఉంటేనే వాక్యం కొద్దిగా ముందరికి వెళ్ళిద్ది. సీరియస్గా ఉంటాను, నరాలన్నీ పట్టేసి ఉంటాయి. అందుకే మీరు తప్పులు చేయటం మంచిదే. కాబట్టి తప్పు చేయటం మంచిదని కాదు, ఒప్పు చెప్పడం మంచిదే. సరే, ఇక్కడ ఈ ప్రవక్త యొక్క జీవితం చూడక ఎట్లా ఉంది చెప్పండి. ఎవరి గురించి చెబుతున్నావు ఇప్పుడు? సమూయేలు, సౌలు. ఆ దుప్పటిని ఏం చేస్తూ వచ్చాడు? చింపేయటం మంచిదేనా? ఒక ప్రవక్తను ముట్టుకునే అధికారం నీకు ఎవరు ఇచ్చారు? నువ్వే చెబుతున్నావు కదా.
నా యొక్క గోత్రము ఇశ్రాయేల్లో ఉన్నదా లేదా అన్నట్టుగానే ఉంది కదా. డౌట్తో ఉండే అనుభవం ఉండగా అంటే అంత చిన్న గోత్రమే నాది, బెన్యామీను గోత్రమే, ఎన్నిక లేని గోత్రమే, మరి నన్ను నువ్వు రాజుగా చేసావా ప్రభు అని చెప్పి ఒకప్పుడు దేవుణ్ణి ఆరాధించిన వాడివి. ఇప్పుడు ఏ ప్రవక్త అయితే నిన్ను అభిషేకించాడో ఆ ప్రవక్త చెంగినే నువ్వు చింపేసావు. అయినా దేవుడు సౌలుని గద్దిస్తున్నాడు ప్రేమగానే, నువ్వు చేస్తుంది తప్పు, నీ సింహాసనం పోతుంది, నీ అధికారం పోతుందని దేవుడు గద్దిస్తుంటే సౌలు ఏం చేస్తున్నాడు? అసలు ప్రార్థన చేయాలన్న మనసు లేదక్క, ప్రార్థన చేయాలి అన్న ఆలోచన కూడా లేదు. ప్రార్థన జీవితం కలిగి ఉందాం. సరే, సమూయేలు ప్రవక్త చెప్పాడు దేవుని దగ్గరికి వెళ్దాం. యెషయా ప్రవక్త వెళ్ళి మరి హిజ్కియాతో చెప్పినప్పుడు ఏమైంది? హిజ్కియాతో చెప్పినప్పుడు యెషయా ప్రవక్త వెళ్ళి అయ్యా నువ్వు కొంతకాలం చనిపోబోతున్నావు, ఇల్లు చక్కబెట్టుకోమన్నప్పుడు తను పశ్చాత్తాపడితే అదే ప్రవక్త ద్వారా మరలా చెప్పి పంపించాడుగా, నీ 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నానని. మరి ఏ ప్రవక్త అయితే నీ యొక్క అధికారాన్ని దేవుడు తీసేశాడని చెప్పాడు, నీ యొక్క దోపుడు సొమ్ము తెచ్చావు దాని విషయంలో కానీ దేవుని మాట వినని విషయంలో పశ్చాత్తాపడినట్లయితే దేవుడు మరలా తిరిగి నీ రాజ్యాన్ని నీకు ఉంచేవాడేమో కదా. ఆ ప్రవక్త ద్వారా నీకు పోతుందని చెప్పింది దేవుడే, అదే ప్రవక్త ద్వారా నీకు ఆయుష్ ఇస్తున్నానని చెప్పినప్పుడు ఈ ప్రవక్త ద్వారా నీ రాజ్యం పోతుందని చెప్పింది దేవుడు, ఇదే ప్రవక్త ద్వారా నోటి మాట మరి పలికించేవాడు కదా, పలికించేవాడే కదా. మరి ఎందుకని అక్కడ హిజ్కియా పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడు, ఇక్కడ సౌలుకి అసలు ప్రార్థన అంటే కూడా లేదు. నిజం చెప్పాలంటే సౌలు ప్రార్థన చేసి ఎన్ని రోజులు అవుతుందో పోయింది, పూర్తిగా ప్రార్థనా జీవితమే లేదు. ఇక ఏ కాడికి ఏ విధానంలో ఉన్నాడు తెలుసా, ఏ కోణంలోకి వెళ్ళిపోతాడంటే సౌలు, నా అల్లుడు ఎప్పుడు దొరుకుతాడు నేను ఎప్పుడు చంపాలి, నా అల్లుడు ఎప్పుడు దొరుకుతాడు నేను ఎప్పుడు చంపాలి, వాడిని ఎప్పుడు పట్టుకోవాలి వాడిని చంపాలి. ఇక ఇదే మూమెంట్లో ఉన్నాడు, ఇదే మనస్తత్వంలో ఉన్నాడు. జీవితకాలం చచ్చిపోయేంత వరకు కూడా ఇదే పోరాటాలు. దేవుడు గద్దించిన లోబడిన వ్యక్తి సౌలు చాలా నష్టాన్ని తెచ్చుకుంటూ వచ్చాడు, చాలా నష్టపోతూ వచ్చాడు సౌలు. ప్రియుడా, అటువంటి నష్టాన్ని మనం తెచ్చుకోకూడదు, అట్లా నష్టపోకూడదని దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని గద్దిస్తున్నాడు, ప్రేమతో గద్దిస్తున్నాడు. మనల్ని కాదు, లవోదికాన్ని కూడా ప్రేమతో గద్దిస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రేమతో గద్దించిన గద్దింపుకు లోబడిన వారు ఎవరు? మొట్టమొదటిగా ఎవరు లోపడతలా? అన్యజనులు. ఎంత గద్దించినా లోపడతలా. 2 అపహాస్యకులు, వాళ్ళకి దేవుని వాక్యం తెలియదు, దేవుని ధ్యానించడము దాని గురించి సంతోషం తెలియదు కాబట్టి వారు లోపడతలా. 3 ప్రేమతో ఎవరిని గద్దిస్తున్నాడు? సొలొమోన్ని. కానీ సొలొమోను తనలో ఉన్న దేవునితో తానే సమాధానం అని పేరు పెట్టుకుని తనలో ఉన్న తాను పెట్టుకోవడం కాదు, అనుమతించబడింది, కానీ తనలో సమాధానం ఉండాలి, కానీ దేవునితో సమాధానం లేకుండా ఉన్నాడు, మిగతా వాళ్ళందరితో ఉన్నాడు. కానీ దేవుడు గద్దించాడు, ఉపయోగం లేదు. ఇక 4వ మాట సౌలు కూడా ప్రేమతో గద్దించాడు. ఏమని? నువ్వు దోపుడు సొమ్ము తెచ్చుకున్నావు, దేవుని మాట వినలేదని చెప్పి ప్రేమతో గద్దించాడు. విన్నాడా? వినకోకుండా ఏం చేశాడు? సమూయేలు యొక్క వస్త్రాన్ని చించాడు. నిజంగా సౌలుకి ఒకవేళ సౌలు పశ్చాత్తాపడితే దేవుడు కనికరించేవాడేమో కానీ సమూయేలు వస్త్రాన్ని చించినందుకు మటుకు దేవుడు ఇష్టపడ్డాడు. ఒక ప్రవక్త యొక్క వస్త్రాన్ని తాగితే దేవుడు ఇష్టపడ్డాడు. చాలా కఠినమైన పరిస్థితులే. మీకు ఇంకా సేవకుల గురించి కానీ దేవుని ప్రవక్తల గురించి కానీ పూర్తిగా తెలియదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే వాళ్ళ విధానం తెలుసుకోండి, ఎంత అనుభవాలు ఉంటాయో. దేవుడు తన ప్రవక్తలను అభిషేకించాడు, తన యాజకుల్ని ఏర్పరచుకున్నాడు. అంటాడు లేవీయుల గురించి, మీరు నా సొత్తు, మీరు నా స్వకీయ సాంపాద్యము. అంటే మనం సేవకులనైనా ప్రవక్తలనైనా యాజకులనైనా ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి తెలుసా? అదే మనకు క్షేమం, అదే మనకి మేలు. కానీ ఇక్కడ సౌలు ఏం చేస్తున్నాడు? సమూయేలు కాదు, క్షమించండి, సౌలు. ఇక నువ్వు సొలొమోను దగ్గరికి వెళ్తే నేనే వాక్యం చెప్పనక్క. సమూయేలు వస్త్రాన్ని చింపేస్తున్నాడు. ఇప్పుడు చింపేయటం ద్వారా ఏం జరుగుతుంది? నాకేం మతిమరుపు ఉంది, ఏం చెబుతున్నానో కూడా అర్థం కాకుండా మతిమరుపు వచ్చేసింది. మరి మీరు అట్లా తీసుకురావద్దు. ఉండా మతిమరుపు పోగొట్టే ఇంకా గుర్తుండదు, బాగొట్టారనుకో ఇక అందరం కూడా దేవాన్ని కొందనాలనుకుని వెళ్ళిపోవడం ఇంటికి. కాబట్టి అట్లా చేయొద్దని, మీరు మంచోళ్ళు. కాబట్టి ఇక్కడ చూస్తున్న 4వ మాట, సౌలు తన జీవితంలో దేవుడు గద్దించిన, దేవుని గద్దింపు అంటే దోపుడు సొమ్ము ఎగబడి తెచ్చుకున్నాడు, దేవుని మాట వినలేదు, దాని విషయంలో దేవుడు గద్దించాడు ప్రేమతో, నువ్వు చేసిన తప్పు. కానీ లోబడక సమూయేలు యొక్క వస్త్రాన్ని చింపివేసాడు.
పూర్తిగా దేవుడు తన రాజ్యం మీద తన సింహాసనం కూర్చోకుండా చేపిస్తున్నాడు. చచ్చిపోయేంత వరకు పోరాడాడు కానీ దేవుడు, నేను అనుకుంటా అసలు సౌలుతో దేవుడు మాట్లాడకపోవటానికి ఇంకొక కారణం ఏంటి తెలుసా? ఎన్నో కారణాలు ఉన్నాయి, వాటిలో ఒక కారణం ఏంటి తెలుసా? సమూయేలు వస్త్రాలను చించినందుకే. దేవుడు సౌలుతో ఎందుకు మాట్లాడతలేదంటే సమూయేలు ప్రవక్త యొక్క వస్త్రాన్ని చించినందుకు. ఇప్పుడు సేవకుని నా వస్త్రం పట్టుకోండి, దేవుడు నీతో మాట్లాడతాడో లేదు చూద్దాం. ఎందుకంటే ఒక సేవకుడు అంటే అంత గొప్పవాడు, ఒక ప్రవక్త అంటే అంత గొప్పవాడు, ఒక యాజకుడు అంటే అంత గొప్పవాడు. దేవుడు అంతగా నిర్ణయించాడు. యాజకులకి స్వాస్థ్యం ఏంటి? దేవుడే. ఏ యాజకుని పోషించేది ఎవరు? మీరా దేవుడా? దేవుడే పోషించేది, మీరు కాదు. కానీ ఇప్పుడు మమ్మల్ని పోషించేది ఎవరు? మీరే కాదు, దేవుడే పోషించేది. మీరు మీకు కలిగిన దశంభాగం లెక్క ప్రకారం ఇవ్వాల్సిన కానుక దేవునికి ఇస్తున్నారు, మాకు ఇవ్వట్లా. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? మా కొరకు తెప్పించిన వాటిని మమ్మల్ని పోషిస్తున్నాడు. మీరు పోషిస్తలా, మరి ఎవరు పోషిస్తుంది? దేవుడే. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు సంబంధించిన వాళ్ళు? యాజకులైనా, లేవీలైనా, సేవకులైనా, ప్రవక్తలైనా, అపోస్తులైనా ఎవరు సంబంధించిన వాళ్ళు? దేవునికి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు దేవుడే వాడిని పోషించుకుంటున్నాడు. అయితే ఇక్కడ సన్నివేశం ఏంటి? సౌలు ఎలా ఉండాలి? చేసిన తప్పుకి ప్రేమతో దేవుడు గద్దించినప్పుడు గద్దింపు లోబడాలి. లోబడకోకుండా ఒక ప్రవక్త యొక్క వస్త్రాన్ని చింపుతున్నావే, దేవుడు ఒప్పుకుంటాడు అనుకున్నావా? ఇప్పుడు కనపడలే ఆయనకి, ఇప్పుడు కాదు, 38 సంవత్సరాల తర్వాత తెలిసింది తనకు దేవుడు విడిచిపెట్టాడు అన్న సత్యం. పూర్తిగా ఎప్పుడు తెలిసింది? 38, ఓ సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 38 సంవత్సరాల తర్వాత తెలిసింది. ఏమని? అయ్యో దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని చెప్పని. దేవుడు మాట్లాడతలేదు కదక, అప్పుడు సోది చెప్పి ఆమె దగ్గరికి పరిగెత్తాడు. అప్పుడు తెలిసి వచ్చింది దేవుడు నాతో మాట్లాడతలేదు, బుద్ధి లేదు. 38 సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థన చేయట్లా, దేవుడు నీతో మాట్లాడతల్లా. సడన్ గా ప్రార్థన చేస్తే దేవుడు ఎట్లా మాట్లాడతాడు నీతో? అయినా దేవుడు గద్దించినప్పుడు మొదటే నువ్వు మారుమోసి పొందితే, ఆ గద్దింపు లోపడ్డట్టయితే ఇంత దాకా వచ్చేది కాదు కదా. దావీదు రాజు ఏమన్నాడు? రాజుల గ్రంథంలో మనం చూసినట్టయితే, లోకులందరూ పోవలసిన మార్గమున నేను, ఆ జీవితం నీకు కూడా ఇచ్చేవాడేగా దేవుడు. ఇచ్చేవాడా కాదా? లోకులందరూ పోయే మార్గం నిన్ను కూడా పంపించేవాడే. మరి నువ్వు ఎందుకు పోలేదంటే సౌలు యొక్క జీవితంలో దేవుడు ప్రేమతో గద్దించినప్పుడు గద్దింపుకు లోబడలా. పైపెచ్చు సేవకుల యొక్క వస్త్రాన్ని చింపేశాడు. అది చాలా తీర్పులోకి వెళ్ళింది. దాన్ని దేవుడు మనసులో పెట్టుకున్నాడు. తద్వారా ఏం జరుగుతూ వచ్చింది? నష్టపోయాడు సౌలు. ప్రేమతో గద్దించిన, గద్దింపుకు లోబడిన వారిలో 4వ వ్యక్తి ఎవరు? సౌలు. కాబట్టి తన జీవితం అంతా నష్టపోయాడు. మనం వాళ్ళు నష్టపోకూడదు. లవోదిక కూడా అలా నష్టపోకూడదని ప్రేమతో గద్దిస్తున్నాడు, లోబడాలి. ఇక 5వ విషయాన్ని చూద్దామండి.